కేసార్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో షెడ్యూల్ ప్రాంతాల తీరాజ్ పిసా చట్ట గ్రామసభ అధికారుల సృష్టికర్త బీడీ శర్మ 9వ వర్ధంతి సందర్భంగా ఏటూరు నాగారం బై జంక్షన్, కొమరం భీం జంక్షన్ నందు ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మరియు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మదేవ్ బీడీ శర్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం ఎంతో తప్పించి బీడీ శర్మ పీసా చట్టాన్ని రూపొందించారని, దీని ద్వారా నేడు ఆదివాసీల అభివృద్ధి జరుగుతోందని ఈ సందర్భంగా ఆదివాసీ సంఘ నాయకులు తెలియజేశారు. ఆదివాసీ రిటైర్డ్ టీచర్ సంఘం అధ్యక్షుడు పోదెం కృష్ణప్రసాద్, ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎడ్డి స్వరూప మరియు ఆదివాసీ మహిళల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ కేసార్ టీవీ న్యూస్ రిపోర్టర్ తులసా చండి. అమలుపరచాలి. భారత రాజ్యాంగ చట్టాలను ఐదో షెడ్యూల్ పాలనను ఈ రోజున బీడీ శర్మ గారి 9వ వర్ధంతిని జరుపుకుంటూ ఉన్నాం ఏటూరు నగరం కేంద్రంగా. అయితే బీడీ శర్మ ఐఏఎస్ ఆఫీసర్గా బస్తర్ జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు గిరిజనుల యొక్క జీవన స్థితిగతులు గమనించేసి ఈ స్థానిక వనరుల మీద ఆదివాసీలకు హక్కు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ అభివృద్ధికి నోచుకుంటారని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అతను ఎస్సీ కమిషన్ సెంట్రల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఆదివాసీల పక్షాన ఆదివాసీల అభివృద్ధి గురించి వనరుల మీద హక్కు ఆదివాసీలు కావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేసి ఈ రోజున దిలీప్ సింగ్ బూరియా కమిటీ సిఫార్సు ఆధారంగా దాన్ని పీసీ యాక్ట్ని తీసుకురావడం జరిగింది సెంట్రల్లో 1996 సంవత్సరంలో. దాని ప్రకారంగానే ఈ రోజున ఆదివాసీలు స్థానిక వనరుల మీద హక్కులు అనుభవిస్తూ ఉన్నారు. అందుకనే ఈ రోజున అతని యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ అతను పేరు ఎట్టి స్వరూప. నేను ఆదివాసీ మహిళగా నేను ఏటూరు మండలం నుంచి ఇప్పుడు బీడీ శర్మ గారి వర్ధంతి సందర్భంగా మాట్లాడడం జరుగుతుంది. బీడీ శర్మ గారు ఒక ఐఏఎస్గా ఉండి మరి కలెక్టర్ పనితో మరి ఆదివాసులు నిరక్షరాస్యులు వీళ్ళ కోసం నేను సేవ చేయాలనే ఒక దృఢమైన సంకల్పంతో మరి కేంద్ర ప్రభుత్వానికి కొంత నివేదిక ఇవ్వడం వలన ఆదివాసులకు న్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా బీడీ శర్మ గారి యొక్క స్ఫూర్తికి అనుగుణంగా ఏజెన్సీ ప్రాంతాలలో కూడా కొన్ని అమలు పేపర్ రూపకంలో కూడా కావడం జరుగుతుంది. అదేవిధంగా వారి యొక్క మహనీయుల యొక్క స్ఫూర్తికి ఇప్పుడు గుర్తింపుకు నేటి యువతరానికి మరి ఆదివాసీ యువతరానికి స్ఫూర్తిగా మరి ఈయన యొక్క స్ఫూర్తిని మేము ఈ వర్ధంతి సందర్భంగా జోహర్లు అర్పిస్తూ ముగిస్తున్నాను. బ్రహ్మదేవ్ బీడీ శర్మ, డాక్టర్ బీడీ శర్మ గారు ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఉన్నతమైన చదువులు చదివి ఆదివాసీ ప్రాంతాల ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఎనలేని సేవ చేస్తూ ప్రత్యేకంగా ఆదివాసీలకు పంచాయతీరాజ్ చట్టంలో ప్రత్యేకమైన అధికారాలను కల్పిస్తూ 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల పంచాయతీరాజ్ చట్టం, ఈ చట్టం అనేది ఎట్లా ఉండాలి, పరిపాలన విధానం ఎట్లా ఉండాలనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం నివేదికను సమర్పించమని కోరినప్పుడు ఆయన ఆదివాసీ ప్రాంతాలని అధ్యయనం చేస్తూ ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలని ఆయన ఇన్ఛార్జ్గా ఉంటూ పెసా గ్రామ సభ అధికారాలు ఎలా ఉండాలి, దాని కార్యాచరణ ఎలా ఉండాలనేటువంటి విధి విధానాలని ఒక డ్రాఫ్టింగ్ తయారు చేసి బూరియా కమిటీ నివేదిక ఆధ్వర్యంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది. దాన్ని అనుసరించే ఈరోజు మనం ఆదివాసీ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ చట్టం ఏదైతే పెసా చట్టం అంటున్నామో ఆ పెసా చట్టంలో పొందుపరిచినటువంటి ఆ రూల్స్ కానీ ఆ ఫ్రేమ్స్ అంతా కూడా బీడీ శర్మ గారు చేసిండు. అట్లాంటి మహానీయుడు, ఆదివాసీ పక్షాన పనిచేసినటువంటి మహానుభావుడు మరి 2015 డిసెంబర్ 7వ తారీఖు నాడు చనిపోవడం వల్ల
చాలా బాధాకరంగా మేము భావిస్తున్నాం. వారి జ్ఞాపకార్థం, వారి ఆత్మకు శాంతి కూరాలి, వాళ్ళ ఆశీస్సులు మాకు స్థిరకాలంగా ఉండాలని ఈరోజు నాడు వారి ఆత్మని స్మరిస్తూ ఈ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో దాని అనుబంధ సంఘాల విద్యార్థి ఉద్యోగ మహిళా సంఘాల నాయకత్వంలో ఈ వేదికను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి వారి పోరాట స్ఫూర్తికి కృతజ్ఞమై ఉంటామని తెలియజేస్తున్నాం.